అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని గిరిజనుల సమస్యలు, వారు దీర్ఘకాలికంగా వారిపై అధికారులు పెడుతున్న కేసులు, అదేవిధంగా వారి సమస్యలు తెలుసుకుందేందుకు కూడా మనం ప్రకాశం జిల్లా నుండి దిగుమట్టి ప్రాంతానికి వచ్చాం. మనతో పాటు మాట్లాడడానికి, అదేవిధంగా వారి సమస్యలు తెలియజేసేందుకు కూడా ఇక్కడ గిరిజనులు అవుతున్నారు. వారు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? అసలు ఇటీవల కాలంలో అత్యధికంగా కేసులు నమోదు చేయటం, మీ మీద దాడులు జరగటం, మిమ్మల్ని కొట్టడం కూడా చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటిది? సార్ 70-80 సంవత్సరాల నుంచి మా నాయన తరా నుంచి, మా ఏ తరా నుంచి, మా జేజన తరా నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నాం సార్. ఉంటుంటే మా పిల్లలు కూడా మేము ఇక్కడనే ఉంటున్నాం. ఇది అడవి మీదనే బతుకుతున్నాము. తెచ్చుకొని కర్ర బొర్ర తెచ్చుకొని, అమ్ముకొని, గుట్ట తట్ట తెచ్చుకొని, అల్లుకొని బళ్ళకి తీసుకొని పోతున్నాం సార్. మేము ఇప్పటికీ ఇంత అరాచకం ఎప్పుడు జరగలేదు మాకు మా దిగమెట్లో. ఇప్పుడు ఈ డిఆర్ వచ్చినాక మరి ఎక్కువ అరాచకం అయ్యి గంపలు అల్లనేయటంలే, బుట్టలు అల్లుకోనియకుండా, మళ్ళీ దోమతరకాలు గంపల బుట్టలు కొనకపోయి దోమతరకాలు అంత భుజమ్మాత పెట్టుకొని తీసుకొని మరి పోతున్నా, బళ్ళకాడికి పోయి తీసుకొని పోయి అమ్మకొచ్చుకొని జీవనాన్ని పోషించుకోవడానికి మేము ఇబ్బందులు పడుతుంటే, ఈ డిఆర్ఓ వచ్చి ఓడబిక్కుని పోయేది, తీసుకుపోయి టానకాడ వేసుకునేది, రేపు రా మాపు రాని తిప్పుకుంటా మమ్మల్ని హింసిస్తూ ఉంటే, ఏం సార్ ఇంత ఘోరమే సార్, ఎంత అయితే సార్ అమ్ముకొని తినాలి, మేము లేకుండా లేదు సార్. మేము కడుపులో కాలిన వాళ్ళము, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది సార్. మీకు దండం పెడతాం, చేస్తాం సార్ అని కాలు మొక్కినా చేసినా కూడా శశాండ బయటికి పోయి తనిమేసుకుంటా. వాళ్ళు 170 కట్టలు తయారు చేశాడా, ఒక్కసారి వేసుకున్నా 170 కట్టలు నైట్కి నైటే వాళ్ళు బొల్లోర పెట్టుకొని డిఆర్ఓ జమాలు ఈయన సూరిగాడు ఈడు అమ్మకరాడు వాళ్ళ బుల్లల్లో నైటే 170 కట్టలు ఆడ 20 కట్టలు కూడా లేవు సార్. అట్లా చేస్తున్నారు వీళ్ళు అమ్ముకొచ్చుకుంటున్నారు, కానీ మమ్మల్ని పోనేయటంలే. మేము తెచ్చుకున్న సరుకు వీళ్ళు తానకాడ వేసుకునేది, వీళ్ళు నైటే తీసుకుపోయి వీళ్ళే అమ్మకొచ్చుకుంటున్నారు. వీళ్ళకి ఒక న్యాయము, మాకు ఒక న్యాయమా? వాళ్ళు అడవి కాపాడడానికి అని పెట్టిండ్రు, పేదవాళ్ళ మీదకి దౌర్జన్యంగా పెట్టిండ్రు. మీరు పెట్టిన వాళ్ళు దొంగతనం చేయొచ్చా? వాళ్ళు చేయకూడదు కదా, మీకు అవన్నీ ఉండాలి కదా. అవి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఇట్లా నానా హింస పెట్టి, ఏం సార్ ఇంత దౌర్జన్యం చేస్తున్నారు మీరు అని మేము పోతే అడగడానికి పోతే మా మీద దౌర్జన్యం చేసి ఈ అమ్మాయిని కింద పడేసి, అదే డిఆర్ ఎదమే చేయబెట్టి దొబ్బి కింద పడేసి, నాకు అమ్మాయి కింద పడదు కదా ఏందిరా అని, కింద పడదు కదా ఈ అమ్మాయి అని ఎరికల నా కొడకని కులమెత్తి తిట్టి కూడా, మీకింత గుద్ద బలుపు మీకు అని డిఆర్ఓ తిట్టి మా మీద మళ్ళీ ఎదురు కేసు పెట్టి మా కేసు నా మేన. మొత్తానికి అయితే అమ్మ, ఇది మీ అటవీ ఉత్పత్తులు ఇప్పుడు ఇది కాదు, గత కొంతకాలం మీ తాతల తండ్రుల నుంచి కూడా అడవి ఉత్పత్తులను సేకరించి అవి అమ్ముకొని మీరు జీవనోపాధి అవుతున్నారు. కానీ ఇటీవల కాలంలో ఈ కేసులు ఎక్కువని, మీ మీద కూడా దాడులు ఎక్కువైపోయినాయి. అసలు ఏంటి దీని కారణం ఏమేమిటి అంటారు? అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఏం కోరుకుంటున్నామంటే సార్, మమ్మల్ని ట్రైన్లలో పోనీయడం లేదు. మేము పోయి ట్రైన్లలో కర్ర బుట్ట తీసుకుని పోదామంటే బుట్టలు కొనడం లేదు. కర్రలన్నా దోంతర కర్రలన్నా తీసుకొని పోదాం బండి కాడికి వెళ్తే, ట్రైన్ కాడికి వెళ్తే ట్రైన్ కాడ కర్రలన్నీ లాగేసుకోవడం, మమ్మల్ని కొట్టడం, మమ్మల్ని దాడి చేయడం, అట్లా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, మా మీద మళ్ళీ రివర్స్ కేసులు పెట్టుకోవడం. మళ్ళీ మా కేసులు కూడా మేము ఫైల్ చేస్తే కేసు, మా కేసు ఇంతవరకు తీసుకొని కూడా తీసుకోలేదు వాళ్ళు. సార్ వాళ్ళు తీసుకుంటున్నారా? ఇంకా అట్లా చేస్తున్నారు సార్. మాకు ఏం న్యాయం చేస్తారో వాళ్ళు చేయాలి, మళ్ళీ ఏం న్యాయం చేస్తారో మాకు. గత కొంతకాలంగా అయితే ఇదే సమస్యలతోటి మీరు పోరాడుతున్నారు. గతంలో నాయకులకు కానీ అధికారులకు కానీ మీరు ఏదైనా విన్నవించుకోవడం జరిగిందా? అది వరకు వాళ్ళకి చెప్పినాము, పాపం వాళ్ళు పర్వాలేదు. ఇప్పుడు ప్రజెంట్ వంశీకృష్ణ అనే డిఆర్ఓ, సూర్య అనేవాడు, జమాల్ అనేవాడు, వీళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, భయంకరమైన టార్చర్ పెడుతున్నారు. మమ్మల్ని కొట్టి, ట్రైన్ కాడికి వెళ్ళినందుకు మమ్మల్ని కొట్టి, మమ్మల్ని నెట్టి మళ్ళీ మా మీద కేసు పెట్టినారు సార్. నిన్న పోలీసులు అయితే మీకు పోలీసుల మధ్య కొత్త గందరగోళం వాతావరణం, అదేవిధంగా ఉధృతి వాతావరణం అయితే ఇక్కడ దిగుమెట్ట రైల్వే ట్రాక్ మీద జరిగిందని చెప్పి తెలిసింది. ఆ సమయంలో మీ మీద కూడా దాడి జరిగింది. అసలు ఏం జరిగింది సార్? నేను అదే ఏంది ఇట్లా చేస్తున్నారని, న్యాయం లేదా అన్యాయం లేదని పోయి అడిగినందుకు నన్ను తోసి కొట్టారు సార్. ఒక ఎంపీ సీట్ని కొట్టారు నన్ను. మీరు ఎంపీపీగా ఉండి కూడా మీరు దీని మీద ప్రశ్నించడం కానీ ఏం చేయలేదంట? ప్రశ్నించినా కాబట్టి నన్ను కొట్టారు, నా మీద దాడి చేశారు. వంశీకృష్ణ అనేవాడు, డిఆర్ఓ జమాల్ సారు, సూరి. అమ్మ, ఇది మొత్తానికైతే ఇక్కడ గత కొంతకాలంగా కొన్ని వందల కుటుంబాలు అవుతున్నాయి, సుమారు 1000 మంది ఇక్కడ నివాసం ఉంటున్నారని చెప్పేసి ఉన్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ కొంత విద్యాబుద్ధులు, అదేవిధంగా చదువుకునే దాని కోసం అయితే పిల్లలు కూడా ఉన్నారు. కేవలం చదువులు కూడా ఆపేసి ఈ వృత్తి మీద అయితే కొంతమంది జీవిస్తున్నారు. అయినా కూడా ఇప్పుడు ప్రత్యేకించి మీరు ఇక్కడ ఉన్న గిరిజన తండా నుంచి ఏం కోరుకుంటున్నారు?
అసలు ఉద్యోగాలు కూడా ఏమి ఇస్తున్నారు సార్ మాకు? తినడానికి కూడా లేకుండా ఏమీ లేకుండా చేస్తున్నారు. ఉద్యోగాలన్నా వదలాలి కదా సార్, మాకేం న్యాయం చేస్తున్నారు? మా అన్నీ తీసుకొని వాళ్ళు అమ్ముకొని తినుకుంటా కూడా ఉద్యోగాలు పోస్టులన్నా వదలాలి కదా. మేము దేని మీద బతకాలి? ఆ పోస్టులు కూడా అనుకున్న వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. కనీసం అసలు మమ్మల్ని పట్టించుకోవాలి కదా సార్. ఏం న్యాయం సార్ ఇది? దీని విషయం మీద మీరు ఎప్పుడైనా అధికారులకు కానీ నాయకులకు కానీ తెలియజేయడం జరిగింది? ఇచ్చాం సార్, చాలాసార్లు వెళ్ళాము. కలెక్టర్లకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ పెట్టాము, కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ మా మొర ఇనుకునే నాదుడు ఎవరు లేరు. వీళ్ళు వదిలేస్తున్నారు. ఏంది వీళ్ళని అనుకుంటున్నారో మరి ఏమో తెలియదు. మమ్మల్ని అయితే తొంగి చూసే నాదులు లేరు, మా మొరలన్నీ వినుకునే వాళ్ళు లేరు. మా బాధలు ఇంకా మాకే తెలుస్తున్నాయి. ఏమాత్రం న్యాయం లేదు మాకు. వాళ్ళు కేసులు మమ్మల్ని కొట్టి వాళ్ళే కేసులు పెడుతున్నారు. ఈమెను దాడి చేసి ఆమె మీద లేడీస్ కూడా జాగ్రత్త లేదు, ఒక ఇది కూడా లేకుండా చేస్తున్నారు సార్ వాళ్ళు. చివరిగా అయితే దిగుమట్టి ప్రాంతానికి సంబంధించి మీరు సుమారు 1000 మంది, ఇక్కడ 100 కుటుంబాలు ఉన్నాయి. అసలు ఫైనల్గా మీరు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ మీరు ఏం కోరుకుంటున్నారో, అసలు మీకు ఏం కావాలి? సార్ మాకు పొలాలు ఇప్పుడు అక్కడ పోనీయడం లేదు కాబట్టి మాకు ఏదో ఒకటి చూపెయ్యాలి కదా వాళ్ళు. మా అలాంటప్పుడు మాకు పొలాలన్నీ ఇవ్వాలి కదా, మనిషికి ఎకరెకరాన్ని ఇవ్వాలి కదా. ఎవరికే కానీ ఒక పొలము లేదు, జాబు లేదు, ఏం లేదు, ఏం లేదు సార్. మాకు మటుకి న్యాయం జరిపించి మాకు పొలమో ఏదో ఒకటి, మేము ఆ పని చేసుకోకూడదు అనుకుంటే, ఆ కర్రలు వేసుకుని పోకూడదు అనుకుంటే మాకు పొలమన్నా ఇచ్చేటట్టు చేయండి సార్. మాకు కావాల్సింది పొలము. ఆ పొలమన్నా ఉంటే పొలం మీద బతుకుతాం మేము. ఎవరికే కానీ ఒక ఉద్యోగం లేదు. చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, కానీ ఒకరికి ఒక ఉద్యోగం లేదు, ఏం లేదు, ఒక పొలము లేదు, ఏం లేదు. చూస్తున్నాం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం గిద్దలూరుకి దగ్గరగా ఉన్నటువంటి దిగుమట్ట గ్రామం, అది తండాలో కూడా ఈ వాతావరణం అయితే నెలకొంది. ఎన్నో సంవత్సరాలుగా తాతల తండ్రుల కాలం నుంచి కూడా మేము కేవలం అడవి ఉత్పత్తుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాము. ఇటీవల కాలంలో చదువుకున్న విద్యావంతులు కూడా ఎక్కువైనప్పటికీ కూడా ఇక్కడ సరైన ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నారు. అదేవిధంగా కూడా మా సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నాయి. ఎటువంటి అధికారి కానీ నాయకుడు కానీ పట్టించుకున్న దాఖలా లేదు. ఏదైనా నాయకుడు తాత్కాలికంగా ఏదైనా ఉపశమనం కోసం ఏదైనా చేస్తే తప్పితే పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన అయితే మాకు ఎటువంటి ఆసరాగా లేదు. అదేవిధంగా అధికారుల నుంచి కూడా అండగా లేదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చేస్తున్న ఇటువంటి కుల వృత్తిని మాకు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి. అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకపోతే వ్యవసాయం చేసి జీవించుకునే కోసం కూడా వ్యవసాయ భూమిని కూడా అయితే అందించాలని చెప్పేసి కూడా ఇక్కడ గిరిజన వాసులు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, గిద్దలూరు, ప్రకాశం జిల్లా.